బెంగళూరులో మాల్ పార్ట్ 1 అనుకోండి దీన్ని మాత్రం. ఈ మధ్య మా పీజీ పక్కనే ఉన్న ఈ సెంట్రా మాల్‌కి వచ్చాననమాట. సో, చాలా రోజులైంది నేను బెంగుళూరుకి వచ్చి కూడా. సరే ఒకసారి ఏదో రౌండేద్దామని వచ్చేసాను. ఇక్కడ పక్కనే చూడండి ఎలివేటర్ ఉందా, ఎక్కేసాను. ఈ మాల్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది అదర్ మాల్స్‌తో పోలిస్తే. ఎందుకంటే వేరే మాల్స్‌లో ఏంటంటే ప్రతి బ్రాండ్‌కి తగ్గట్టు ఎవరికి వాళ్ళకి ఒక ఇండివిడ్యువల్ షాప్ ఉంటుంది. కానీ ఇక్కడేంటో మరి వింతగా అసలు ఒక షాప్ అంటూ ఏమీ లేదు. ఒక స్టాల్ లాగా ఉంది. ప్రతి బ్రాండ్‌వి అక్కడ ఐటెమ్స్ ఉన్నాయి. అంతే. ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఏంటంటే మేకప్ ప్రొడక్ట్స్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట. ఎక్కువ ఉమెన్ రిలేటెడ్‌వే ఉన్నాయి. ఇక్కడ చూడండి 50% అని ఉందా? ఎంత 50% తీసినా కూడా ఆ బ్యాగ్ కాస్ట్ 5000 రూపీస్ అంట. ఇక మరి 50,000 తీయకపోతే ఇంక అది ఎంత ఉండేదో మరేమో వాళ్ళకే తెలియాలి. చెప్పాను కదా, అన్ని బ్రాండ్స్ అన్నీ ఇట్లా ఓపెన్‌గా స్పేస్‌లో పెట్టేశారు. ఒక ఇండివిడ్యువల్ షాప్ అనేది మాత్రం ఏదీ లేదు. ఇవన్నీ చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాను. సో, ఇక్కడ మొత్తం అయితే బ్యాగ్స్ ఉన్నాయి. కిడ్స్ చూడండి, స్కై బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ ఇవి చాలా బాగున్నాయి కదా! ఇవి తీసుకుందాం అనుకున్నాను. కానీ మనకి ఇప్పుడే అవసరం లేదులే అని వదిలేసాననమాట. ఇవి చూడండి ట్రావెలింగ్ జర్నీ బ్యాగ్స్. ఒక్కొక్కటి 85% ఆఫ్ అని ఉంది. 65% ఆఫ్ అని ఉంది. ఇవి పెద్దగా కానీ నాకు బయట ఫ్లిప్‌కార్ట్‌లోనే ఇంకా తక్కువగా వస్తున్నాయేమో అనిపించిందనమాట. మరి చూడడానికి మాత్రం ఇంతింత పర్సెంటేజ్ ఆఫ్ అని పెట్టారు. ఆ తర్వాత లిఫ్ట్‌లో ఎలివేటర్ ఎక్కేసి మళ్ళీ పైకి ఎక్కేసానా. ఇక్కడ మొత్తం ఏంటంటే కిడ్స్ అండ్ మెన్స్ వేర్‌వి ఉన్నాయన్నమాట. కిడ్స్ వేర్‌లో ఒక చిన్న చిన్న షర్టు, ప్యాంటే ఉన్నాయి 5000. మరి వేరే షాప్స్‌లో ఇంకా నేను చూసాను చాలా తక్కువకి అనిపించాయి. అందుకని నేనేం తీసుకోలేదు కూడా ఎక్కువ. ఇక్కడ ఫుట్‌వేర్ ఉన్నాయి. ఫుట్‌వేర్ కూడా అన్ని బ్రాండ్స్ అన్నీ కూడా ఇట్లా పెట్టేసి ఉంచారు. ఇప్పటికి నేను చూపించింది ఇంకా ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ మాత్రమే. ఇంకా ఒక 1 మోర్ ఫ్లోర్ ఉంది. అక్కడ ఒక థియేటర్ కూడా ఉందన్నమాట. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏంటంటే గ్రాసరీ ఐటెమ్స్, ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సరే మరి అందరికీ ఉంటాను. బాయ్ బాయ్.